మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? దేవునికే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చెను, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొననటువంటి గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, మీరు సిద్ధంగా ఉండుడి. ప్రియులారా, ఈ భాగములో సిద్ధపాటును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు చెప్పినట్టుగానే మరలా వస్తారు. అయితే ప్రియులారా, మనలో సిద్ధపాటు ఉండాలి. పరిశుద్ధులందరినీ కూడా ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రభు తీసుకుని వెళ్తారు. పరిశుద్ధత అనేది మన జీవితాల్లో కలిగి గనక ఉండకపోతే మనమందరం విడవబడతాం. ప్రియులారా, ఒంటి శుభ్రం కొరకు ప్రతిరోజు వివిధమైన సువాసన కలిగినటువంటి సబ్బులతో స్నానాలు చేస్తూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే ఈ ఒంటి శుభ్రం కొరకు ప్రియులారా వివిధమైన రకరకాలైనటువంటి సెంట్లు వాడుతూ ఉంటారు. లోపల శుద్ధి కొరకు మనం ఏం చేయగలుగుతా ఉన్నాం? ప్రియులారా, పై రూపాలను కాదు ప్రభు చూసేది, మన హృదయాలను ప్రభు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎస్తేరును ప్రియులారా సుగంధ ద్రవ్యాలతో ఆమెను సిద్ధపరిచి ఆ రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దీనత్వం ప్రియులారా రాజు దయ ఆమె పొందుకుంది. రాణిగా ఆమె అధిష్టానించబడింది. రాణిగా ఆమె అభిషేకించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నన్ను దేవుని మాటలు వింటున్నటువంటి బిడలారా, ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, రాజు అంగీకరించుట కొరకు ఎస్తేరు ఎలాగున సుగంధ ద్రవ్యాలతో, సువాసన కలిగిన ద్రవ్యాలతో స్థానాన్ని ఆచరించినదో, మన జీవితాల్లో పరిశుద్ధత రావటానికి మనమేం చేయాలి? అందుకొరకే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో 25 నుండి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో, వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునెను. మనలను పరిశుద్ధపరచడానికి ప్రభు తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు చేత మనము ప్రియులారా ఉదక స్థానము చేయబడాలి. అందుచేత నీ జీవితంలో అనుదినం పరిశుద్ధత కలిగి ఉండాలనంటే అనుదినం పరిశుద్ధ వాక్యానికి మనం చోటివ్వాలి. అలా వాక్యానికి చోటిచ్చినప్పుడు మనం పాపములోనికి వెళ్ళం. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అటువంటి పరిశుద్ధమైన జీవితాలతో సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకై కనిపెడదాం. దేవుడి మాటలు మన వినికెల్లో దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మా ముందు మీరు ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మా దేవా, మా నాయన, మా తండ్రి, పరిశుద్ధత అనేది మా జీవితాలకు ఎంతో అవసరము నాయన. అట్టి సిద్ధపాటును మాకు ఇవ్వండి, మమ్మలను సిద్ధపరచండి. ఇంకా ఎంతమంది నాయన మిమ్మల్ని సేవించుచునే
మీ సన్నిధికి వస్తూనే, పాడుతూనే, బైబిల్ చేత పట్టుకుంటూనే అపవిత్రమైన వాటిని జరిగిస్తున్నారు. వారి హృదయాలను, వాళ్ళ హృదయ స్థితిని మార్చండి, వారి జీవితాలను మార్చండి నాయన. ఇప్పుడే వారి జీవితాల్లో ఓ బలమైన తీర్మానాన్ని కలుగునడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.